వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముందుగా. సార్ సూపర్, చాలా ఫస్ట్ ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలంటే అనూప్ గారు, అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ బికాజ్ ఇంతకుముందు కూడా అతని పాటల మీద వర్క్ చేశాను. బేసిక్ ఈ సాంగ్స్లో చాలా చాలా కిక్ ఉందండి. అంటే సాంగ్ వింటుంటేనే నేను ఆడియో తీసుకున్నప్పుడు డైరెక్టర్ గారు పిలిచి కాన్సెప్ట్ చెప్పి ఆడియో మనకు చేతికి ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు జస్ట్ వింటూ ఉండేవాడిని. ఏదో ఒక తెలియని కిక్ ఇందాక ఆయన పాడారు కదా అనంత్ శ్రీరామ్ గారి సాంగ్, అది చాలా చాలా బాగుండే సాంగ్. అండ్ ఎలా చేయాలంటే వీళ్ళు నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. అండ్ మన హీరో గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. సో నేను కొంచెం స్టైలిష్గా చేయాలి, ఆయనతో చేయించాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ కొంచెం కంఫర్ట్ జోన్ ఉంటుందా లేదా అని. కానీ హ్యాట్స్ ఆఫ్ అండి, హీరో గారికి ముందు అందరూ చెప్తున్నారు హీరో గారు సూపర్ అని. ఆయన సూపర్ అండి నిజంగా, అసలు డార్లింగ్ అసలు. ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటూ మాస్టర్ లేదా ఎవరికైనా ఏది చెప్పినా అది జాగ్రత్తగా దాన్ని వింటూ దాన్ని ఆ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళిపోయి దాంట్లో పర్ఫామ్ చేసే టైంలో మనకి ఏమాత్రం, అందులో ఫారిన్ కంట్రీస్లోకి వెళ్తే ఏంటంటే ఎప్పుడు మనకు వర్షం పడుతుంది ఎప్పుడు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో అలాంటి టైంలో మనకు అవుట్పుట్ అనేది ఫాస్ట్గా రావాలి. సో అలాంటి టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. ఆర్టిస్ట్ అనే వాళ్ళు అంత పర్ఫెక్ట్ ఉండాలి. కానీ సూపర్ అండి, అసలు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను నా స్టెప్స్ తోటి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ అంటే మీరు బాగా ఇష్టపడేలాగా చేసినందుకు ముందుగా డైరెక్టర్ గారికి అండ్ మా కెమెరామెన్ గారికి సార్, కోనా సార్, మీరు అండ్ మీ అందరికీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సినిమా కూడా కొంచెం మీకు తెలియకుండా చూసాను. సో చాలా చాలా నవ్వుకుంటూ అందరూ చాలా నవ్వుకునే సినిమా అనండి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ సినిమాలో నాకు 3 పాటలు చేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉంది గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉందంటే ఏదో హనుమంతుడి ముందు ఉప్పిగంతులు వేసినట్టు చాలా పెద్ద క్యారెక్టర్ మీది, ఇది చాలా సూపర్ అండి. అదేంటారు, నేను మొన్న అప్పుడు 2 ఎపిసోడ్లు చేశానండి జబర్దస్త్లో. నేను నాగబాబు గారు పర్మిషన్ తీసుకుని ఒక మాట చెప్పాను నేను. నాకు ఎందుకంటే బ్రహ్మానందం గారితో పాటు మీరందరూ చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు బ్రహ్మానందం గారితో మాకు పరిచయం అలా ఉంది, మేము పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తుంటే బ్రహ్మానందం గారు చెప్తే పాస్పోర్ట్ ఓకే అయిపోయిందంట. నేను అలా చెప్పుకోనండి, ఎందుకంటే మా జిల్లా మనిషి అయిన పశ్చిమ గోదావరి జిల్లా బ్రహ్మానందం గారు మంచి పీక్లో బయలుదేరుతున్న రోజుల నుంచి నేను బ్రహ్మానందం గారిని చూస్తూ ఉన్నానండి. మద్రాసు నుంచి చూసామాట. నేను చాలాసార్లు చెప్తానండి, ఇండస్ట్రీలో ఉన్న అంటే జబర్దస్త్లో ఒక ఎపిసోడ్ చేసాం, నేను రాఘవ అనే కమెడియన్ ఇద్దరం కలిసి చేసాం. అప్పుడు కొన్ని విషయాలు చెప్పాలన్నమాట పాత్రికేయ మిత్రులకి. ఎందుకంటే కోహినూరు డైమండ్ అని ఎవరు ఎక్కడ ఏం చేయలేరు, ఒకటే ఉంటుంది మొత్తం వరల్డ్లో. ఆ కోహినూరు డైమండ్ బ్రహ్మానందం గారు. నేను ఒకటి చెప్పామాట, పల్లకి మోసే ప్రతి ఒక్కడు బోయిలు కూడా అందరూ ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మానందంలాగా ఫీల్ అయిపోతే ఇంకా చెప్పాల్సింది ఏముంది, నాగబాబు గారు ఇది మటుకు టెలికాస్ట్ చేయాల్సిందే మీరని చెప్పాం. అది వేసారో లేదో తెలియదు. నేను ఒకటే చెప్పానండి, చాలామంది నటులు క్రమశిక్షణ కానీ మిగతా విషయాలు కానీ చూసి నేర్చుకోవాలి సీనియర్స్ దగ్గర. మీరందరూ ఏంటంటే వేసవి రద్దీ కోసం స్పెషల్ బస్సులు వేస్తారు, అలాంటి వాళ్ళు ఆ రద్దీ అయిపోయాక బస్సు దిగిపోతారు. కాబట్టి స్టాండర్డ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. మా ఊరిలో రేలంగారి ఇంటి పక్కనే మా ఇల్లు తాడేపల్లిగూడెంలో. ఆ రేలంగారు ఎంత పేరు ఉందో మా గురువు గారికి అంత పేరు, ఇంకా చాలా పెద్ద పేరు రావాలని ఇంకా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చూసిన కొన్ని ఇన్సిడెంట్లు చెప్తున్నారు. రాగానే ప్రతి ఒక్కరు ఏమ్మా అదే అంటారు, ఒక సినిమా కూడా చేయడు, బ్రహ్మానందం గారి లెవెల్లో మాట్లాడతాడు అతను. సో ఈ సినిమా పరంగా ఒక మహానటుడితో పాటు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి భవ్య ఆనంద్ గారికి, డైరెక్టర్ వాసు గారికి, అలాగే కోన వెంకట గారు, గోపిమోహన్ గారు బాగా చేసేవా అని చెప్పడం. నిజంగా అసలు ఎప్పుడు స్టేజ్ మీద అసలు వాళ్ళతో పక్కన కూర్చోలేదు, ఎప్పుడు నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీవాసు గారికి, ఇంకా శ్రీధర్ సిపాన గురించి చెప్పాలంటే మేము సన్మానాలు కార్యక్రమం ఒకటి పెట్టాం భీమవరం బుల్లోడికి. ఏ ఊరు వెళ్ళినా సరే ఒకటి చెప్తాడండి ఆయన, ఇక్కడ చెప్పలేదు ఎందుకో మరి, అంటే హోటల్ కదా అని. ఏ ఊరు వెళ్ళినా కూడా ఇక్కడే నేను మొదటి బెంచ్లో కూర్చునేవాడిని, సినిమా చూసేవాడిని, ఇక్కడి నుంచే నా సినిమా కెరీర్ ప్రారంభమైందనేవాడు. అలాగా ఆయన సరదాగా చెప్తున్నానండి, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో తీసేయకండి. ఎక్కడికి వెళ్ళినా అలాగా ఆయన చెప్తుంటే ప్రతి చోట సునీల్ గారికి మతిపోయింది, ఇదేంటి
హీరో జైత్రయాత్రకి వెళ్తుంటే శ్రీధర్కి సన్మానాలు జరుగుతున్నాయండి అని మధ్య మధ్యలో చిన్న చిన్న కాగితం చేసి, సార్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అండి, శ్రీకాకుళం నుంచి ఈయనకి నట సరస్వతి అంట, అసలు ఆ బిరుదు ఉందో లేదో కూడా తెలియదు అని బిరుదు ఇచ్చారంటే సునీల్ ఉండి నేను ఇంకా రానయ్యా వెనకాల అన్నీ ఆయనకేస్తున్నారేంటి అనేవారు. ఆయన ఆశీర్వదించి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సినిమాలో. అలాగే గోపీచంద్ గారు ఈ సినిమాలో మామూలుగా క్లైమాక్స్లో ప్రతి హీరో యాక్షన్ హీరో, ఆయన స్కీమే ఉంటుంది ఎక్కడైనా సరే, ఏ సినిమాలో అయినా. అలాంటిది దాంట్లో కూడా నన్ను ఒక పార్ట్లో ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇది సినిమా ఎలా ఫీల్ అవుతాంటే అంటే నేను కూడా ఎంఏ చదివి వచ్చినానండి, బట్ నేను చదువుకున్నానని అహంకారంగా మాట్లాడలేదు. నేనేంటంటే వందల్లో ఉన్నవాళ్ళు వేళ్ళలోకి వచ్చాం, వేళ్ళలో ఉన్నవాళ్ళు అలా పెంచారు కాబట్టి నేను ఒక జాబ్లో ఫీల్ అవుతానండి. నేను ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఒక కార్పొరేట్ మేనేజర్ స్థాయికి చేరే అంత లెవెల్కి ఈ సినిమా ఇచ్చినటువంటి భవ్య ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా, అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ బ్రహ్మానందం సార్, మీరు రావడం చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి, భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి, ఆయన చాలా అంటే ఫస్ట్ ఆయన పేరు విన్నాను, ఆయన అంటే లైక్ ఇండస్ట్రియలిస్ట్లో వాట్ ఎవర్ ఆయన ఉన్న క్యాడర్ విని చాలా ఎలా ఉంటారో అనుకున్నాను. బట్ వెన్ ఐ మెట్ హిమ్ చాలా డౌన్ టు ఎర్త్ అండి. అతను లైక్ చాలా వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్. అండ్ ఆయన బ్యానర్లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గోపి గారు, ఫస్ట్ టైం నేను గోపీచంద్ గారితో వర్క్ చేయడం. ఆయనను కూడా సేమ్, ఆయన హైట్ బికాస్ ఫస్ట్ టైం కదా తెలీదు హాబీస్ అని, బట్ చాలా స్ట్రిక్ట్గా ఒకలాగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ చాలా ఫ్రెండ్లీగా అండ్ సాంగ్స్ ఏదైనా కంపోజ్ చేస్తే చాలా మంచి రిసీవ్ చేసుకొని ఇలా చేద్దాం అనూప్, ఇంకా ఇలా చేద్దాం, ఇలా ఉంటే బాగుంటుందా అని లైక్ అంటే ఫ్రెండ్లీగా ఒక డిస్కస్ చేసి ఇంత మంచి ఆడియో రావడానికి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ థ్యాంక్ యూ గోపి సార్. అండ్ డైరెక్టర్ గారు శ్రీవాసు గారు మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది, ఏ సాంగ్ కూడా ఇలా సడన్ జంప్ కానీ లేకపోతే ఎక్స్ట్రా సాంగ్ లాగా ఉండదు ఫిలింలో, అన్నీ కూడా కనెక్టెడ్గా ఉంటాయి. థ్యాంక్ యూ వాసు సార్. అండ్ ఆల్ ద మెంబర్స్ సార్, కోన వెంకట్ సార్, గోపి సార్, శ్రీధర్ గారు, మంచి టీంతో వర్క్ చేశాం. రఘు మాస్టర్, ఆనంద్ శ్రీరామ్ గారు, నా సాంగ్స్ రాసిన ప్రతి లిరిసిస్ట్కి అండ్ ప్రతి ఒక్క సింగర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆడియో ఇంత పెద్ద హిట్ చేశారు, ఫిలిం కూడా ఇంకా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సినిమా ఫినిష్ అయింది, చూస్తే చాలా బాగా వచ్చింది సినిమా. శౌర్యం శంఖం తర్వాత నా గోపి గారితో ఇది 3వ సినిమా. ఇది శౌర్యం కన్నా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. మళ్ళీ శౌర్యం తర్వాత ఆనంద్ ప్రసాద్ గారితో భవ్య క్రియేషన్లో నేను చేస్తున్న సెకండ్ సినిమా. అంటే ఈ సినిమాలో నేను అడిగిన ఎక్విప్మెంట్స్ కానీ లైట్స్ కానీ ఏదేదో నాకు కావాల్సిందో అన్నీ ఇచ్చారు. సో చాలా బాగా సినిమా వచ్చింది. నేను ఒక్క మాట చెప్పొచ్చు, కానీ గోపిచంద్ గారు ఇంతకుముందు ఉన్న సినిమా కానీ ఈ సినిమాలో డెఫినెట్గా అందంగా ఉంటారు. గోపిచంద్ గారు అందరూ హీరోయిన్, ఆర్టిస్ట్ అందరూ ఈ సినిమాలో చాలా బాగా చూపించడానికి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడి సార్ టెన్షన్లో మర్చిపోయాను. ఎందుకంటే లక్ష్యం సినిమా చూసి ఆ సినిమా చాలా నచ్చిన సినిమా. శ్రీవాస్ గారు నాకు తెలిసి నేను పనిచేసిన డైరెక్టర్లో ఒక మంచి డైరెక్టరు. ఒక కెమెరామ్యాన్కు ఇలాంటి డైరెక్టర్ దొరకడం లక్. ఏంటంటే ఏ షాట్ కావాలి, ఏ లైటింగ్, మూడు గురించి అన్ని, అంటే ఆయన ముందు కెమెరా అసిస్టెంట్గా పనిచేశారు. అంతవల్ల మార్నింగ్ వచ్చిన వెంటనే సీను ఇక్కడ చేస్తాం, ఇది చేస్తాం అంటే ఆర్టిస్టు ఈ సినిమాలో చాలా ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి షార్ట్ డివిజన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఒక లైటింగ్ కానీ షార్ట్స్ కానీ బాగా రావాలంటే బాగా వచ్చింది. దానికి శ్రీవాస్ గారే మెయిన్ రీజను. అదే అండి, థ్యాంక్స్. అదే నాకు డౌట్ వస్తుంది, ఇది సక్సెస్ మీటా లేకపోతే ప్లాటినం డిస్క్ అని. ఎందుకంటే కథ విన్నప్పుడే అందరూ ఇది ఒక హిట్ సినిమా అనే ఫీలింగ్, ఇందాక వెట్రి చెప్పినట్టు
కథ వినగానే ఇది ఒక హిట్ సినిమా అనే ఒక ఫీల్తో వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో దానివల్ల ప్రతిదీ పాజిటివ్గానే జరగడం మొదలుపెట్టింది. సో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పాలంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను. ఒక 5 minutes తీసుకుంటున్నాను టైము. నేను గోపీచంద్ గారు లక్ష్యం చేసిన తర్వాత చాలాసార్లు మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో చేద్దామని నేను అనుకున్నాను. కానీ మా ఇద్దరికి కరెక్ట్ కాంబినేషన్ అంటే లక్ష్యం చాలా పెద్ద హిట్ అయింది, ఎమోషనల్గా స్క్రిప్ట్ అంతా చాలా ప్యాక్డ్గా సెట్ అయింది. మళ్ళీ మా కాంబినేషన్ అంటే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటి కథ దొరుకుతుందా లేదా అని అదే మూడ్లో ట్రై చేసాం. 2-3 సార్లు అనుకున్నాం కానీ వర్కౌట్ అవ్వలేదు. సో నేను బయట వేరే కథలు చేస్తున్న ప్రాసెస్లో ఆనంద్ ప్రసాద్ గారికి గోపి గారితో ఒక సినిమా చేయాలి, ఫస్ట్ 2 సినిమాలు కొంచెం యాక్షన్తో చేసాం, ఈసారి కొంచెం ఎంటర్టైన్మెంట్తో చేయాలని ఆయన బలమైన కోరిక. దాన్ని అన్నయ్య రవి గారికి చెప్పడం, గోపీచంద్ గారు ఇద్దరు కూడా బాగా ఫిక్స్ అయ్యి ఈసారి ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి అని వాళ్ళు బాగా ఫిక్స్ అయ్యి కథలు వినటం మొదలుపెట్టారు. సో వింటూ ఫైనల్గా శ్రీధర్ సిప్పానా చెప్పిన ఒక కథని గోపీచంద్ గారు ఓకే చేశారు. అది ఓకే చేయడానికి ఎంత కష్టపడ్డాడో శ్రీధర్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే నా హీరో గోపీచంద్ గారి గురించి ఒక చెప్పాలంటే ఆయన కాంబినేషన్స్కి లేదంటే ఒక పెద్ద డైరెక్టర్ వచ్చేసి నీతో చేసేస్తానన్న చేయదు. తను చేసే కథ క్యారెక్టరు తనకి మైండ్లోకి వెళ్తే తప్పితే ఎవరితోటి అది ఎవరైనా సరే, అది నేను లక్ష్యం చేసిన తర్వాత నేను వెళ్ళి చెప్పినా అంతే. ఎందుకంటే నేను ఒక లక్ష్యం చేసిన తర్వాత ఆయనకి 2 కథలు చెప్తే నచ్చలేదు, బిఫోర్ లక్ష్యం ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి కథ చెప్తే నచ్చింది ఆయనకి. సో అదే ఆయన టేస్ట్. సో అలాంటి గోపీచంద్ గారితో కథ ఓకే చేయించుకోవడం అనేది శ్రీధర్ సిపానా చేశాడు. సో దానికి ఆల్రెడీ తను ఏదో ఒక మొక్కు కూడా జరిగింది, దాని గురించి తర్వాత తను చెప్తాడు. సో అలాగ ఒక కథ ఓకే అయిన తర్వాత నేను పాండవులు 9 సినిమా అయిన తర్వాత అన్నయ్య రవి గారు ఒకరోజు ఫోన్ చేశారు. వెళ్ళగానే ఇలాగ మేము ఒక కథ అనుకున్నాం వాసు, నువ్వు వింటే ఒకసారి చేద్దామని అంటే, నేను ఆల్రెడీ గోపీచంద్ గారు అంటే నాకు ఎలాగైనా చేయాలనేది ఉంది కాబట్టి నేను ఒకసారి విన్న వెంటనే ఇంక ఈ సినిమా చేయాలి ఫిక్స్ అయిపోయింది నేను మైండ్లో. ఎందుకంటే ఇంత ఎంటర్టైన్మెంట్ సినిమా మళ్ళీ రెగ్యులర్గా దొరకదు, మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసినా కూడా చాలా కష్టం, బాగా ప్యాక్డ్గా చేసి పెట్టారు అని చెప్పి ఓకే అని ఒక మీటింగ్ వేసిన తర్వాత ఈ కథ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచనలో నాకు స్క్రీన్ ప్లే చేసిన కోన వెంకట్ గారికి గోపి మోహన్ ఇద్దరిని కూడా కావాలని చెప్పాను. చెప్పగానే వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నవ్వు నాళ్ళు ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు. సో వాళ్ళకు కూడా కథ వినిపించడం జరిగింది. సో మా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. బట్ చాలా షార్ట్ పీరియడ్లో జరిగిపోయింది ఇదంతా. ఎందుకంటే కథ ఆల్రెడీ ఉండటం వల్ల మేమందరం కూర్చుని ఫటాఫట్ ఒక 1 week 10 daysలోనే ఫైన్ ట్యూనింగ్స్ అన్నీ చేసి ప్యాకెట్ స్క్రిప్ట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా అన్ని అనూప్ రూబెన్స్ వీళ్ళందరూ రావడం, ఇంకా మంచి టెక్నీషియన్స్ సెట్ అవ్వడం, అదంతా కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ఈ ప్రాజెక్టు ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆనంద్ ప్రసాద్ గారి ప్లానింగ్ అండి. ఎందుకంటే చాలా సినిమాలు లేట్ అవుతుంటాయి. నేను నా ప్రీవియస్ మూవీస్ కూడా కొంచెం లేట్ అయింది, చాలామంది అడిగేవారు ఏంటి ఇంత లేట్ అవుతుందని. ఒక ప్రొడ్యూసరు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ఆర్టిస్టుల డేట్స్ అన్నీ సెట్ చేసి ఒక కథ సెట్ అయిన తర్వాత వాళ్ళు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేస్తే నేను ఎంత ఫాస్ట్గా సినిమా తీయగలను అనేది ఈ సినిమా ఎగ్జాంపుల్ అండి నాకు. ఎందుకంటే ఒక బ్రహ్మానందం గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని ఆయన 12 days కంటిన్యూస్గా డేట్స్ తీసుకురాగలిగారు ఆనంద్ ప్రసాద్ గారు. అన్ని రోజులు ఈ సినిమాకి ఇచ్చినందుకు బ్రహ్మానందం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ బ్రహ్మానందం గారు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను కూడా ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమాలో ఆయన ఉన్నారు. సో నేను లక్ష్యం నుంచి నేను చేసిన ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారు. ఈ సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్. సో దానికి యాడింగ్గా పక్కన చంద్రమోహన్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంత రేంజ్గా ఉండాలనేది రేపు పొద్దున మీరు చూస్తారు. ఆల్రెడీ చాలాసార్లు అందరం చెప్పాం అది ఎక్కువగా ఉంటుంది, మీరు సినిమా చూసాక మీరే దాన్ని స్మెల్ చేస్తారు. ఇంకా మ్యూజిక్ అనూప్ రూబెన్స్ విషయానికి వస్తే ఈరోజు ప్లాటినం డిస్క్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. అనూప్ చాలా ఫ్రెండ్ మాకు ఎప్పటి నుంచో, ఆర్పీ దగ్గర పనిచేసినప్పటి నుంచి. సో మేమంతా ఒక టీంలాగా వెళ్తూ ఉండేవాళ్ళం. చాలాసార్లు అనుకున్నాను, మిస్ అయింది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ అనగానే అందరం కూడా ఓకే అనుకున్నాం. తన వర్కింగ్ స్టైల్ చూసి నేను షాక్ అయ్యానండి. అంటే సాంగ్స్ చూస్తుంటే ఏదో ఒక పెద్ద మ్యూజిక్ బాగా అవపోషన్ పట్టేసిన వాళ్ళు చేసినట్టు ఉంటుంది. తను వర్క్ చేసే స్టైల్ చూస్తే చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయండి ట్యూన్స్ అవన్నీ. సో తనతో నేను చాలా రోజులు ట్రావెల్ అయ్యాను. ప్రతిరోజు మేము నైట్స్ లేట్ నైట్స్ కూడా స్పెండ్ చేసి
తన పక్కనే కూర్చోబెట్టుకుని ఊరికే మేమేం చెప్పకపోయినా సరే తనే చేసుకుంటూ ఉంటాడు, కానీ టైం పాస్కి అలా కూర్చోబెడతా ఉంటాడు. సో చాలా మంచి సిచ్యువేషన్స్ ఇచ్చాడు. నేను ఇప్పటివరకు చేసిన 4 మూవీస్లోనూ ఇదే బెస్ట్ ఆడియో అని నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఆడియో ఇచ్చినందుకు అనూప్ చాలా థ్యాంక్స్. మ్యూజిక్ ఒకటే కాదండి, సాంగ్స్ ఒకటే కాదు, ఇలాంటి సినిమాలకి ఆడియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఇందా కోన వెంకట్ గారు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత ఈ మూవీలో ఉన్న కామెడీ కానీ, లవ్ కానీ, ఎమోషన్ కానీ అన్నీ కూడా ఎలివేట్ అయినాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అనూప్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సో గోపీచంద్ గారికి నా కాంబినేషన్లో ఇలాగే మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ఇచ్చిన వెట్రికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే తను చెప్పినట్టు చాలా ఫ్రెష్గా ఉంటాడు ఇందులో. అందరూ కూడా ఒక ఫ్రెష్ లుక్తో కనిపిస్తారు. గోపీచంద్ గారు ఇంతకుముందు ఉన్న అన్ని సినిమాల కంటే కూడా చాలా బాగా కనిపిస్తారు. సో నేను ఈ ప్రాజెక్ట్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి కారణం మెయిన్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి గారు. ఆయన పబ్లిసిటీకి దూరంగా అక్కడెక్కడ కూర్చుని ఉంటాడు. అంటే నా లక్ష్యం సినిమా నుంచి ఆయన బాగా పరిచయం అవటం వల్ల మేము ఎప్పుడు ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా చాలా సింపుల్గా ఒక బ్రదర్ లాగే పక్క నుండి అన్నీ కంప్లీట్ చేయగలిగాం. సో ఎలాంటి ఈగోలు భేషాలు లేకుండా మొత్తం అందరూ పనిచేయటం వల్ల ఇంత మంచి ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. సో నాకు స్క్రీన్ ప్లే విషయంలో బాగా హెల్ప్ చేసిన గోపి మోహన్ గారు, అంటే ఒక కోన వెంకట్ గారు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఈగో లేకుండా అంతా ఒక బ్రదర్స్లా జరగడం వల్ల ఇంత ప్రాజెక్ట్ ఇంత బాగా చేయగలిగాం. సో ముందు మా టీం ఇలాగే మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా సొంత జిల్లాకి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాని మేము ఫేస్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా థ్యాంక్స్.